దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయములో ప్రభా నీ లేఖనమును బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మమ్మలను నింపి బలపరచుమని, నీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలయ్యా. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మాకు ఎంతగానో ఆదరణ, ప్రేమ, విశ్వాసము, నమ్మకం, భక్తి, భయము, విధేయత, వినయము, ఆసక్తితో మమ్మల్ని నిలబెట్టి బలపరిచి ఈ సాయంకాల పూట నీ పాదములు ఎదుటి చేరి స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, కీర్తించే భాగ్యం, కొనియాడే భాగ్యం, స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. నాయన, ఎందరైతే సేవకులు, పరిచారికులు ఇదిగో నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక రకాలుగా కలిసి ప్రార్థన చేస్తూ, ప్రార్థన కలిసి వాక్యము చదువుతూ అనేక రకాలుగా నాయన ముందుకు సాగుతున్న నీ సేవకులందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీదైన దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడల ఎదుట నిలచున్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు దయచేసి నీ దాసుడని నన్ను నీ సిలువు చాట మరుగుపరిచి నాలో ఉండి నీ బిడలతో మాట్లాడమని క్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ యొక్క రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనము విశ్వాసం వల్లగా నీతిమంతులుగా తీర్చబడదు, లేకపోతే మనం దేవునికి విశ్వాసంగా తీర్చబడతాం. అంటే ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసం కలిగి జీవించుదాం. విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను ఏ రకంగా కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను ఏ రకంగా బలపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను ఏ రకంగా దృఢపరుస్తుంది అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అప్పుడే దేవుని ఎదుట విశ్వాసం యొక్క నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో విశ్వాసము అనే మాటను దేవుడు మనకు అందిస్తున్నారు. ప్రియులారా, విశ్వాసం బట్టి మనం ఏ రకంగా నడుచుకుంటున్నాం, విశ్వాసాన్ని బట్టి ఎలాగ మనం జీవిస్తున్నాం, ఏ రకమైన తలంపులు కలిగి మనం నడుచుకుంటున్నామనే ఆలోచనలోకి మనం రావాలి. అప్పుడే విశ్వాసాన్ని బట్టి మనం జీవించగలము, విశ్వాసాన్ని బట్టి మాట్లాడగలం, విశ్వాసాన్ని బట్టి నడవగలము అనే విషయాన్ని మనము గుర్తిరిగి ఉండాలి. కనుక ఈ వాక్య గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్న ఈ పాఠము మరి విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సమాధానము కలిగి ఉండాలి దేనివల్ల? ప్రియులారా, ఉదాహరణకి లోకంలో ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక లెటర్ పేడ మీద లెటర్ ఉండాలి, దానికి కారణం రాసి మనం అక్కడ సెక్రటరీకి మనం అందజేయాలి. అది కొన్ని మరి విధులుగా వెళుతుంది. లాస్ట్కి కొన్ని రోజులు 4-5 రోజులు పట్టవచ్చు, లేదా 10 రోజులు స్పీడ్ పోస్ట్ అంటే ఇమీడియట్గా మరి ముఖ్యమంత్రి యొక్క దగ్గరికి వెళ్ళే ఆ లెటర్. అది ఎలాగ అందుతుందంటే మనం ఒక అరిది పెట్టుకున్నప్పుడు విశ్వాసముతో, అంటే ఇది జరగాలి, మనకి చేస్తారు వెళ్తే అనే నమ్మకం కలిగిన తర్వాత ఇక్కడ దేవుని దగ్గరకు విశ్వాసం అనే అంశంలోకి మనం వచ్చినప్పుడు నీ విశ్వాసము నువ్వు ఎలాగా బలపరుచుకున్నావు. విశ్వాసం అనేక రకాలుగా ఉంటుంది అని అనేక రకాల భక్తులు చెప్తున్నారు. అయితే నేనంటాను, విశ్వాసం అనేది మానవుడికి దేవునికి సంబంధమైనది. ఎస్, 2 చేతులు కలిస్తే చప్పుడు వస్తుంది. అలాగే
2 పెదాలు కదిలితే శబ్దం వస్తుంది. 2 కళ్ళతో నిలవైన మన చాలా దిష్టి చూపును మనం కలిగి ఉంటాం. ప్రియ 2 చెవులు ఉండటం వల్ల వినగలుగుతున్నాం శుభ్రంగా. 2 చేతులు ఉండటం వల్ల ఏ బరువునైనా ఏ పనినైనా ఈజీగా చేయగలుగుతున్నాం. 2 కాళ్ళు ఉండటం వల్ల ఈజీగా నడవగలి మన పనులు మనం త్వరగా ముగించుకోగలుగుతాం. ఇలాగ 2 2 2 అనే పదాలకు చాలా స్వాస్థ్యం ఉంది, శ్రేష్టమైన అనుభూతి కూడా ఉంది. అయితే ఇక్కడ విశ్వాసమును ఏ రకంగా మనం బలపరుచుకుంటున్నాం, ఏ రకంగా దేవునితో నువ్వు ఉన్నాం. విశ్వాసం అంటే కపటమైన విశ్వాసం చూపించే, కపట ప్రేమ చూపించేవారు, అందుకే కపటమైన విశ్వాసము చూపించేవారు కొందరు, నిజమైన విశ్వాసం చూపించే కొందరు అంతంత మాత్రం విశ్వాసం చూపించేవారు కొందరు. ఇవన్నీ కూడా దేవుని ఎదుట తేటగా మనకు కనబడదు. విశ్వాసం అనేది ఒకటే. అది ఎలాంటిది? నీ ఆత్మ సంబంధమైన తలంపులు కలిగిన విశ్వాసం. ఇది దేవునికి నీకును సంబంధమైన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఈ విశ్వాసానికి ఏది అడ్డం ఉండదు. కానీ నువ్వు కపటమైనది, లోక సంబంధమైనది, అబద్ధకరమైనది, మోసకరమైనది విశ్వాసం నటించేది ఏదైతే ఉందో అది ఎప్పటికైనా బయటపడక తప్పదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మనమందరము ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి ఉన్నాం. అప్పుడే మనం ఏమవుతాం? విశ్వాసులుగా ఉండగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసం వలన ఈ కృప దొరుకును, లభిస్తుంది అనే మాట. మనకు ప్రవేశ గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్దకు వెళ్ళాలో లేదో చాలా క్లియరెన్స్ వచ్చేస్తుంది. అవునండి, చాలా క్లియరెట్గా ఉంటున్నాం. దేవుని దగ్గర ఉండాలో లేదో కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది విశ్వాసం. అయితే మానవుల ఎదుర కొందరు నటించే విశ్వాసం, అయ్య బాబో వినయం చూపిస్తారండి. ఆ విశ్వాసం ఎలాంటిదంటే, వీడంత విశ్వాసవంతుడు ఎవరూ లేడు అనే రీతిలో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. చూడండి, ఏది ఎప్పుడు ఎలాగొచ్చినా కానీ శ్రమనందు అతిశయపడదు. అంటే విశ్వాసము ద్వారానే శ్రమను జయిస్తావు. క్లియరెట్ కట్టుకు వచ్చేసింది ఇక్కడ. ఏ రకంగా వచ్చినా, ఏ తలంపుతో వచ్చినా, ఎన్ని రకాలుగా నీ వద్దకు వచ్చినా కానీ నువ్వు మాత్రం చేసేది విశ్వాసం మూలంగానే మాత్రం దాన్ని జయించగలుగుతావు, దాన్ని దగ్గరకు చేరగలుగుతావు. అయితే అనగా నీ నిరీక్షణను మనం సిగ్గుపరచదు. అంటే నీ నిరీక్షణ విశ్వాసంతో ఏదైతే ఉన్నావో అది నేను ఎప్పుడు సిగ్గుపరచదండి. దృఢముగా బలముగా విశ్వాసముతో నేను కాపాడుతూ ఉంటుంది. అయితే అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేని కొరకు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తివంతుల కొరకు చనిపోలేదు యేసుప్రభు. ఇలా అన్యులు భక్తిహీనులండి, వాళ్ళ కొరకు రక్తం కార్చాడండి ప్రభు. ఇక్కడ మనకు దొరుకుతున్న ఈ క్లారిటీలో 6వ వచనంలో మనకి నీతిని భక్తిహీనుల కొరకే ప్రభు రక్తము మరణించెను. ఎస్, నిజమే కదా. ఈ భక్తిహీనులు అని ఎలాంటి వారు అని 6వ అధ్యాయము మనం ఒకసారి అండర్లైన్ చేసుకుంటే 5, 6 వచనాల్లో ఈ భక్తిహీనులు ఏ రకంగా నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నారు ఏమని ఇక్కడ అంటే, ఇక్కడ మరొకసారి చదువుతున్నా గమనించండి. చూడండి, ఒకడు నీతిమంతు కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు. మంచివాని కొరకును ఎవడైనను
ఒకవేళ మంచివాడు కొరకు ఎవరైనా చనిపోయి తెగించవచ్చును. మంచివాడి కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోయి అని ఆలోచన వస్తే అడ్డం వెళ్ళొచ్చు. అయ్యో నీతిమంతుడు ఇతను, అయ్యో యథార్థవంతుడు ఇతను, అయ్యో ప్రమాదంలో ఉన్నాడు, అయ్యో శోధనలో ఉన్నాడు, అయ్యో వేదనలో ఉన్నాడు, అయ్యో దుఃఖంలో ఉన్నాడు, అయ్యో కన్నీరులో ఉన్నాడు, అయ్యో కష్టంలో ఉన్నాడు, అయ్యో బాధలో ఉన్నాడు, ఇతడికి మనం సహాయం చేయాలని కోరుకునటం చాలా ఉత్తమం అనేది దేవుని లేఖనం చెప్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి, అంటే పాపులమైన మన కొరకు క్రీస్తు చనిపోయాడు. అంటే విశ్వాసం కలిగి నీకు దేవుడు నీ కొరకు పెద్దగా ఆలోచించేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ విశ్వాసం ప్రభు యొక్క క్రియలు ఎరిగిన వాడు, ప్రభు యొక్క క్రియల్లో పాలు పంచుకుంటావు. నువ్వు అంటే ఏంటి? పాలు పంచుకోవడం అంటే ఏంటి? నీ చుట్టుపక్కల జరుగుతున్న మరి అన్యులైన వారు, చూడండి విగ్రహారాధికులైన వారు, దేవుడంటే తెలియని వారు, ఏమండి నశించిపోతున్న వారి కొరకు దేవుడు చేసే పని నువ్వు చేస్తావు. అందుకే ప్రభు అన్నారు, నేనుండే చోట నువ్వు ఉండాలంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకం ఏదైతే చేశాడో అది మనము చేయగలం చాలా ఈజీగా. విశ్వాసముతో కలిగి ప్రార్థన చేసినప్పుడు దురాత్మల సహితము నీ యొద్దకు రావాలంటే భయపడతాయి. ఎందుకంటే నీలో విశ్వాసం అనే పునాది చాలా దృఢముగా ఉంది. విశ్వాసం అనే పునాదిని సాతానుగాడు కూలగొట్టలేడు. అంటే విశ్వాసంతో నువ్వు పునాదిని వేసుకున్నావు, విశ్వాసంతో నీ పునాదిని లేపుకున్నావు, విశ్వాసంతో నీ పునాది అనే గోడను కట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకేమవుతుంది? విశ్వాసం అనే దృఢమైన నమ్మకము, బలమును సంపాదించుకున్నావు. కాబట్టి నువ్వు దేవునితో సహమై అంటే దేవునితో సమానతత్వం కలిగి నువ్వు జీవిస్తున్నావు. అందుకే దేవుడి రూపం, నా రక్తము నా శరీరము నీలోకి ఉంది, నేను నీలో ఉన్నాను, నీ హృదయము నాది, నా హృదయము నీలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీవు నేను నీవు అనే రీతిలో మనం జీవిస్తున్నాం. దేవుడు మనతో దేవుడు ఉన్నాడు అనే భావము కలిగి జీవిస్తున్నాం. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడని విశ్వాసంతో మనం నడవాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ ఏమంటున్నారు ప్రభు? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మనకు విశ్వాసం వలన ఏం దొరుకుతుందంటే విడుదల దొరుకుతుంది, బలము దొరుకుతుంది, సాతానుని జయించే శక్తి, దురాత్మలను పారదొలే. ఏ దురాత్మ ఏ అనొచ్చు, ఏమిటి ఇక్కడ నీకు పని? నా స్నేహితుడితో, నా సహోదరుడితో, నా రక్త సంబంధంతో, నా బంధువుతో, నా ఊరు వాడితో, నా గ్రామస్తుడితో, నా దేశస్థుడితో నీకు పనేంటి? నీకు ఊరు లేదు, పేరు లేదు, రూపము లేదు, గ్రామం లేదు, పట్టణం లేదు, నీకంటే ఏమీ లేదు. నా వారితో నీకేం పని? వెళ్ళిపో ఇమీడియట్గా అని గర్దించి ఆజ్ఞాపించే శక్తి నీకుంది. ఆ సంగతి నీకు తెలుసా? మీకు తెలుసా? ప్రభు అదే కావాలంటున్నాడు. దాన్ని విశ్వాసం మూలంగా మనం సంపాదించుకోవచ్చు. అపోస్తుడైన పౌలు అంటే నీ విశ్వాసం నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఎస్ నా ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియా దేవుని సంగమా, స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన విశ్వాసము వలన నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? బలమైన దృఢమైన శక్తిని కలగజేస్తున్నాడు. అటువంటి శక్తి నువ్వు కావాలనుకుంటున్నావా? కోరుకోవాలనుకుంటున్నావా? సంపాదించుకోవాలనుకుంటున్నావా? బలపరచుకోవాలనుకుంటున్నావా? నువ్వు కూడగట్టుకోవాలనుకుంటున్నావా విశ్వాసాన్ని? రా, అది దేవుని వల్ల సాధ్యమవుతుంది. నీ విశ్వాసం ఎవడో దొంగిలించుటకు శక్తిమంతుడు భూమి మీద ఒక్కడునో లేడు. ఎస్, అనేకులకు విశ్వాసమును నువ్వు పంచగలవు. ఎందుకంటే దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క ప్రతినిధిగా భూమి మీద ఉన్నావు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి ప్రతినిధి ఎవరుంటారు? ఏమన్నా హోం మంత్రి ఉంటాడు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఉంటాడు, లేకపోతే డిప్యూటీ సీఎం ఉంటాడు, లేకపోతే మినిస్టర్లు ఉంటారు. అంటే ముఖ్యమంత్రి యొక్క ప్రతినిధులకు అడ్డంగా నిలబడేది వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క
ప్రతినిధులు మనము ఈ లోకంలో. ఉదాహరణ చెప్పనండు, యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులు నీవు. దేవుని యొక్క క్రియకు, దేవుని యొక్క బిడ్డలకు మనం అడ్డముగా నిలబడి ఒక గోడవలే చేరువై ఉండే మనసు. ఇలా దాన్ని ఏం చేస్తున్నారంటే రాజకీయంగా చేస్తారు. విశ్వాసంతో కూడి ప్రార్థన చేస్తే ఎవడైనా బంధించబడ్డా. మరి ఇక్కడ క్రైస్తవులు అద్దులు అనేక రకాల, ఇది చాలా రాంగ్ అండి. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. విశ్వాసంతో ప్రార్థన చేసి సాధించుకోవాలి, కానీ విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా ఎక్కడైనా ప్రార్థన చేసి ఇదిగో కూలగొట్టిన దేవాలయం దగ్గర టెంట్ వేసి ప్రార్థన చేద్దాం అని సేవకులు ధర్నాలు చేస్తే దేవాలయం కట్టలేరు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవాలయాలు కట్టచ్చు. ఎస్, విశ్వాసంతోనూ పునాది వేయాలి తప్ప ఏమైనా ధర్నాలతోనూ ఏమైనా కేకలతోనూ 10 మంది గుంపు కడితే మీకు దేవాలయం కట్ట. విశ్వాసముతో తన పునాది వేసుకునే ఎవడనో దానిని కదబలే. అందుకే విశ్వాసంతో రాతి మీద ఇల్లు కట్టుకున్న రాతి ఎవడనూ కూల్చలేడంట. ఏమంటే అల్ప విశ్వాసంతో లోక సంబంధమైన అధికారం బలముతో ఇసుక మీద కట్టినా అది కూలిపోతుంది. ఇసుక మీద కట్టినట్టేనంట. నేను చాలా మంది యాజకులకు చెప్తున్నాను, అనేక రకాలుగా మీరు విశ్వాసముతో కలిగి ఉంటే ఎవరితో వాద్యమేడరు, వాదం వేరు. ఇవాళ వాద పేదాలు జరుగుతున్నాయంటే యేసు ప్రభు నేను గొప్పవాడిని నేనేమని చెప్పమన్నాడు అండి యేసు ప్రభు. ఆయన గొప్పతనాన్ని ఆయనే చాటుకుంటాడు. నువ్వు నడిచే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే తీరుని బట్టి ఆయన గొప్పతనం బయటపడుతుంది. నిన్ను నువ్వు హెచ్చించుకుంటాకు, నువ్వు కనపరుచుకుంటాకు చేసే పనులే ఇవన్నీ. విశ్వాసంతో చేసే పనులు ఎవరు చేస్తే, విశ్వాసంతో నిజంగా మాట్లాడుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం వారసుడివేను. విశ్వాసం. ఎస్, అపోస్తలుడైన పౌలు తన సర్వం ఊడ్చిపెట్టి విశ్వాసం లోతేంటో వెతుకుతున్నాడు. విశ్వాసం బలం ఏంటో ప్రయత్నం చేస్తాడు. విశ్వాసం శక్తి ఏంటో కనుగొంటున్నాడు. విశ్వాసం ఎంత దూరము ఉంది, ఎంత ప్రయాణం చేయొచ్చు విశ్వాసంతో, అవన్నీ కూడా కనుగొంటున్నాడు. అతనే కాదు, అనేకులను కూడా తీసుకువెళ్తాడు. గ్రామాలు పట్టణాలతో సహా అందరిని ఎక్కడ ఆ విశ్వాసం అని ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి ఈ విశ్వాసంతో తీసుకెళ్తున్నాడు. విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టిందో, ఎవరు పుట్టించారో ఆయన కనుగుంటకు ఆయన విశ్వాసంతో పరిగెడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. విశ్వాసం నీలో ఉందా? విశ్వాసంతో పాటలు రాస్తాం, విశ్వాసంతో బోధిస్తాం, కానీ విశ్వాసాన్ని నీలో కనపరుస్తున్నావా? దేవుని బోధించు, మంచిదే, కానీ ధర్నాలు, గొడవలు ఇవన్నీ చేయకండి. రాజుల కొరకు ప్రార్థించండి, నాయకుల కొరకు ప్రార్థించండి. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తాడు వాళ్ళు విశ్వాసంతో ఉండాలని, వాళ్ళు విశ్వాసంతో పరిపాలన చేయాలని, విశ్వాసముతో ప్రేమతో దేవునిని ప్రేమించాలి, అనేకులను ప్రేమించాలి, స్వార్థం అసూయతో కాకుండా. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అదృష్టం కొలితే 20 సంవత్సరాలు ఉన్నా కానీ వారి పరిపాలన ఎలా ఉండాలి? విశ్వాసముతో ప్రమాణకం చేస్తారు కదా. నేను విశ్వాసము దేవుని మీద దేవుని ఎదుట విశ్వాసంతో ప్రమాణకం చేస్తున్నాను. ఏ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగను, నా కంటికి వచ్చినా, నా కంటికి కనపడనా, నా చెవికి వినపడనా, నా దరికి నా దిష్టికి వచ్చినా దాన్ని ఇమీడియట్గా నేను సొంతంగా తీసుకోను, న్యాయమైన యథార్థమైన క్రియలు చేస్తానంటే విశ్వాసంతో చేస్తానని చెప్తారు. ఇవాళ విశ్వాసంతో ఎలా కాపాడుకుంటున్నాం? అయితే శత్రువులమైండుగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, చూడండి ఎలా, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అంటే మనం ఏమన్నా సమాధానం, విశ్వాసంతో సమాధానం దొరుకుతుందండోయ్. అవును, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన నన్ను కొట్టుకు సామాన్ చెప్పడానికి రాలేదు, నన్ను ధర్నాలు చేయమని రాలేదు. సమాధానపడు, మొదట నీ సహోదరులతో, నీ కుటుంబంతో సమాధానపడు, తర్వాత సమాజంతో సమాధానపడు, తర్వాత దురాత్మ కూడా నీ దగ్గరకు వస్తే సమాధానం కలిగి వచ్చేలాగా నువ్వు ప్రవర్తించు. సమాధానం, విశ్వాసం అనేది మనకు ఉన్నప్పుడు నీ విశ్వాసం నిన్ను సమాధానపరుస్తుంది. అందుకే ప్రియుల, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి.
నీ విశ్వాసం నేనేం చేస్తుందంట, సమాధానపరుస్తుందంట. అంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనకు కలుగున్నప్పుడు ఇక్కడ గమనించాలి మనం. ఏమనుంది ఇక్కడ అంటే మొదటి వచనంలో రాయబడిన మాటలు 5వ అధ్యాయంలో ఏమంది ఇక్కడ. కాబట్టి విశ్వాసం అంటే విశ్వాసమును బట్టి మనం ఏ రకంగా కాపాడుకుంటాం. విశ్వాసమేనండి చాలా గొప్పది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోమని దేవుడు అనేక మార్లు చెప్తాడు. నువ్వేమీ చేయొద్దు, నేను నీలాగానే ఉన్నాను అనుకుంటున్నావు కదా, లేకపోతే నాలాగా నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు కదా, నాకున్న అన్ని విధానములు నీకున్నాయనుకుంటున్నావు కదా, అయితే నాలాగా నువ్వు ఉన్నా అనుకున్నప్పుడు నువ్వు నాలాగా ఎందుకు చేయలేకపోతున్నావు? ఇదే సింపుల్ క్వశ్చన్. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడక్కల. యేసు ప్రభు ఏమైతే చేశారో అయ్యి మనం చేయలేకపోతున్నాం. ఏంటి కారణం ఏంటి? ఆయన విశ్వాసంగా అన్నీ చేసుకొచ్చాడు. మరి నీలో విశ్వాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చేయట్లేదు? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మనం ఎక్కడెక్కడికో గ్రంథాలన్నీ 66 పుస్తకాల భక్తులు చెప్పే మాట్లాడి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా, నీ విశ్వాసాన్ని నువ్వు కూడగట్టుకున్నావా, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకున్నావా, నీ విశ్వాసంతో నువ్వు పాలు భాగస్తులై ఉన్నావా? ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి విశ్వాసంతో జీవించుంటే ఖచ్చితంగా నీకేం దొరుకుతుంది? బలమైన ఆదరణ, బలమైన శక్తి దొరుకుతుంది అనేది ప్రభు ఉద్దేశం. కనుక ఈ సాయంకాల సమయంలో విశ్వాసాన్ని బట్టి మనం బలపడదాం, విశ్వాసాన్ని బట్టి అనేకులను బలపడదాం, విశ్వాసాన్ని బట్టి అనేకులని ఆయన రాకడకు సిద్ధపరిచే కృపను దేవుడు మనందరకు అందించి నడిపించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మాతో నువ్వు విశ్వాసమును గురించి మాట్లాడినందుకు వందనాలు. నిజమే, విశ్వాసాన్ని బట్టి మనుషుడు ఎలా నడుస్తున్నాడో, విశ్వాసాన్ని బట్టి మనుషులు ఎలా జీవిస్తారో అనేది లేఖనము ద్వారా మాకు చూపించు. అవును ప్రభా, విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సాధించలేవు? విశ్వాసం ఉన్నప్పుడు నువ్వెందుకు బలపడలేదు? విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేకపోతావు? నీలో దృఢమైన నమ్మకం, దృఢమైన విశ్వాసం, దృఢమైన మరి ఆత్మీయ బలము నీకు కలిగినప్పుడు ఎందుకు నువ్వు నువ్వు ఎందుకు మరి ఉండలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు? అవును ప్రభా, లోకము పాపముతో అల్లాడిపోతున్నాం, పాపక్రియలతో వేదనలో పడిపోతున్నాం. విశ్వాసం అనే దృఢమైన పునాది కలిగి మేము ఉండలేకపోతున్నాం. సాయంకాల సమయంలో ప్రభు ఎందరైతే మాటలు వింటున్నారు వారందరికీ విశ్వాసంతో కూడిన బలమును, కేడమును, ఆదరమును దయచేసి, విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని వాక్యము ఏ రీతిగా అతనికి ఆదరణ కలుగజేస్తుందో, విశ్వాసంతో ఉన్న వారికి ఏ రీతిగా దేవుడు ఆదరణ ఇస్తాడో అట్టి వాక్యము ద్వారా ప్రతి వారు గ్రహించి ప్రార్థించి కృపను అందించమని మా రక్షకుడును ప్రభువును త్రియేక దేవుని నామంలో ప్రభా ప్రతి యాజకుడు, ప్రతి విశ్వాసి ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరికీ విశ్వాసంతో నేను వారి గృహాలు కట్టుకొని, విశ్వాసంతో వారి హృదయాలు కట్టుకుని, విశ్వాసంతో వారి సంఘాలు, వారి గ్రామాలు, వారి దేశాలు కట్టుకునే తలంపును ఈ ఆత్మ నడిపింపు దాయి చూపించినవి మా రక్షకుడును దేవా, మా దేశమును, దేశ ప్రజలను, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులు, రైతులు, నాయన గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతాలని బిడలు, తండ్రి గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవులు సరిగ్గా లేనివారు, అనాథులుగా అభాగ్యులుగా ఉన్నవారు, దిక్కులేని వారికి ఆదరణ, చదువులు చదివి ఉద్యోగాలు లేక తండ్రి అల్లాడిపోతూ రోడ్డు మీద ఏంటి మా బ్రతుకులు ఇద్దేనా అనుకుని ఎదురు చూస్తూ నీ వైపును విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించుదో గాక, ప్రతి బిడ్డ మీద నీ సన్నిధి దిగవచ్చును గాక, ప్రతి బిడ్డ మీద నీ ఆలోచనతో విశ్వాసంతో బలపడుదురుగా. అటువంటి ఆదరణ ఈ సమయంలో ప్రతి వారికి అందించి నడిపించి వారి ప్రార్థన, వారి విశ్వాసాన్ని బలపరచమని త్వరగా రానయ్యన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరను గాక. వానరుడు మా దయచేసి మా ప్రార్థన చేసేవారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావుతండి, ఆమేన్. ఏసురత్నమేచ్యం అపాదులు ప్రభు, ఏసురత్నమేచ్యం అపాదికల ప్రభు, సంపూర్ణ విజయం అపాదికలంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచుదుము గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.